హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ ఏపీలో తల్లికి వందనకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏపీ ఆర్థిక మంత్రి అసెంబ్లీలో 2026-27 బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో సూపర్ 6 హామీల్లో భాగంగా ప్రకటించిన తల్లికి వందనం పథకానికి నిధులు కేటాయించనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. తల్లికి వందనం పథకానికి సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరంలో 9,668 కోట్ల రూపాయలు కేటాయించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగంలో సమగ్ర ఫలితాలపై దృష్టి పెట్టామని మంత్రి వెల్లడించారు. తల్లికి వందనం, మనబడి మన భవిష్యత్తు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, పారిశుద్ధ్యం, నిర్వహణ నిధులు, పాఠ్య ప్రణాళిక మార్పులు, డిజిటల్ లెర్నింగ్, ఉపాధ్యాయుల సామర్థ్య వృద్ధి, పరిపాలన పునర్వ్యవస్థీకరణ వంటి ప్రధాన కార్యక్రమాల ద్వారా అభ్యసన సామర్థ్యాలను, ఫలితాలను, గ్లోబల్ పోటీతత్వాన్ని మెరుగుపరచడంపై ఫోకస్ పెట్టామన్నారు. లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లీప్ కింద కేజీ టు పీజీ విద్యా సంస్కరణ నమూనాను ప్రారంభించామన్నారు. ఇక అలాగే 2026-2027 ఆర్థిక సంవత్సరానికి పాఠశాల విద్యాశాఖకు 32,308 కోట్ల రూపాయలు, అందులో ప్రజా పాఠశాలల మౌలిక వసతుల సమగ్ర అభివృద్ధికి 1,500 కోట్ల రూపాయలు, ఉన్నత విద్యాశాఖకు 2,567 కోట్ల రూపాయలు, నైపుణ్య అభివృద్ధికి శిక్షణా శాఖకు 1,232 కోట్ల రూపాయలు, సూపర్ 6 కార్యక్రమంలో భాగంగా 2025-26లో ప్రవేశపెట్టిన తల్లికి వందనం పథకం కింద ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 15,000 రూపాయల చొప్పున అందజేసి 67.27 లక్షల మంది విద్యార్థులకు లాభం చేకూర్చారు. పరిపాలనా పారదర్శకతను, మెగా పేరెంట్ టీచర్ సమావేశాలు, పాఠశాల స్టార్ట్ రేటింగ్ వ్యవస్థ, సమాజ భాగస్వామ్యం ద్వారా బలోపేతం చేశామన్నారు. ఇక అనేక సంవత్సరాలుగా వేలాది ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండేవి. మెగా డిఎస్సి 2025 ద్వారా నోటిఫై చేసిన 16,347 పోస్టుల్లో 15,941 ఉపాధ్యాయ పోస్టులను విజయవంతంగా భర్తీ చేశారు. భవిష్యత్ ఉపాధి అవసరాలకు అనుగుణంగా సమగ్ర నైపుణ్యాభివృద్ధి వ్యవస్థను రూపొందిస్తున్నామన్నారు. విద్యా పరిశ్రమలు అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల మధ్య సమన్వయంపై దృష్టి సారిస్తున్నామన్నారు. ప్రత్యక్ష అనుభవాన్ని కల్పించేందుకు అన్ని ప్రభుత్వ ఐటీఐలు 167 పరిశ్రమ భాగస్వాములతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో 9,188 మంది శిక్షణార్థులు పరిశ్రమల్లో ప్రత్యక్ష శిక్షణ పొందగా, ప్రభుత్వ ఐటీఐ విద్యార్థుల్లో 98% మంది నియామకాలు లేదా అప్రెంటిస్ అవకాశాలను పొందారని మంత్రి కేశవ్ వెల్లడించారు. కూటమి ప్రభుత్వం 2024 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం విద్యార్థులకు తల్లికి వందనం పథకం కింద ఒక్కో విద్యార్థికి 15,000 రూపాయల చొప్పున అందజేస్తోంది. అయితే గత ఏడాది ఈ పథకాన్ని అమలు చేసింది. ఈ ఏడాది కూడా అమలు చేసేందుకు బడ్జెట్లో కేటాయింపులు చేశారు. వేసవి సెలవుల తర్వాత స్కూల్స్ ప్రారంభమయ్యే సమయంలో ఈ డబ్బుల్ని విడుదల చేయనున్నారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కి లైక్ అయితే చేయండి. Thank you friends. Thanks for watching this video.